హాయ్ హలో నమస్తే. వాస్తవం టీవీకి స్వాగతం. నేను మీ దండుగుల శ్రీనివాస్. కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టూ మాత్రం దయ్యాలున్నాయని కవిత చెప్పిన తర్వాత కవితకే విమర్శల బాణం మొదలైనవి. ఏంటంటే, సరే కేసీఆర్ దేవుడు, నీకు చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్తున్నావు కదా, మరి నువ్వు దేవతనే, నీ చుట్టూ ఎంతమంది దయ్యాలు ఉన్నాయో తెలుసా నీకు అని ఆ మరుసటి రోజు నుంచి ఆమెకు విమర్శల జల్లులు, విమర్శల బాణాలు వేసడం మొదలుపెట్టారు. అయితే దీన్ని కూడా ఆమె సీరియస్గా తీసుకున్నట్టుంది. మెల్లమెల్లగా కేటీఆర్ వర్గానికి సంబంధించి, అంటే కేటీఆర్ వర్గానికి ఉప్పందిస్తున్న తన దగ్గర ఉన్న టీంలో కొంత అటు ఇటుగా బ్యాలెన్స్డ్గా ఉండి గోడ మీద పిల్లి వాటంలో ఉన్నవాళ్ళు, తనకు డ్యామేజ్ చేస్తున్న వాళ్ళ దయ్యాల సంగతి పనిపట్టే పనిలో చాలా బిజీగా ఉన్నట్టుంది కవిత. ఎందుకంటే ఇప్పటికి ఒక ముగ్గురిని కీలకమైన వారిని పక్కన పెట్టింది. ఒక రాజీవ్ సాగర్ అనే కీలకమైన వ్యక్తి, ఆమె ఎప్పుడు ఎమ్మటుండే ఒక వ్యక్తి కేటీఆర్కు దగ్గరగా ఉన్నాడనో ఇంకా వేరే వేరే కారణాలతోనో ఆయన నిలగొట్టేసింది. ఇప్పుడు కేటీఆర్ చుట్టూ తిరుగుతున్నాడు, కవితని వదిలిపెట్టేశాడు. అట్లాగే కీలకమైన మరో ఇద్దరిని కూడా, ఒక పిఏ ఒక పిఆర్ఓ కూడా ఆమె దగ్గర ఇప్పుడు పనిచేయడం లేదు. రీజన్స్ ఏమైనప్పటికీ, కారణాలు ఏమైనా, కొంత అటు ఇటుగా ఉండి తనకు డ్యామేజ్ చేసి జనాల నుంచి కొంత తనకు బ్యాడ్ నేమ్ తీసుకొచ్చే వాళ్ళని దృష్టి పెట్టింది. ఎవరైతే తనకు కమిటెడ్గా ఉన్నారో, అంటే గతంలో ఒక మాదిరి ఇప్పుడు ఒక మాదిరి. ఆమె ఒక రకంగా చెప్పాలంటే తండ్రితోని మంచిగా ఉన్నట్టుగానే నటిస్తూ ఒక రకంగా తండ్రికి బీఆర్ఎస్ పార్టీకి ఆమె దూరం అయ్యే ఆలోచన చేస్తూ ఉంది. సపరేట్ తనకు తానుగా ఒక గొడుగు కిందికి పోయి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకొని అవసరమైతే రేపు ఒక పార్టీ పెట్టి తను కూడా నిలబడాలా, తన ఉనికి చాటుకోవాలా, రేపు ఎలక్షన్ టైంలో తనకంటూ బలం చూపించుకొని మళ్ళీ అంతిమంగా బీఆర్ఎస్కు సపోర్ట్ చేయడం మూలంగా ప్రభుత్వ ఏర్పాటులో తను కీలకంగా ఉంటే ఒక నెంబర్ 2 పొజిషన్లో ఉండాలా. అన్న ముఖ్యమంత్రి అయితే నేను కనీసం ఉప ముఖ్యమంత్రి నెంబర్ 2 పొజిషన్లో లేకపోతే నన్ను అన్న అయ్యా తండ్రి కలిసి ఇద్దరు కలిసి పక్కన పెట్టేస్తారనే భయం ఆమెకు పట్టుకుంది. ఇప్పటికీ అదే పని చేశాడు కేసీఆర్. కాబట్టి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో తండ్రిని తిట్టలేక, తండ్రిని మెచ్చుకుంటూనే, తండ్రిని మెడలేసుకుంటూనే, తను మాత్రం పార్టీలు వీడడం లేదని చెప్తూనే పార్టీకి తండ్రికి నష్టం చేకూర్చే విధంగానే ఆమె కార్యక్రమాలు ఉంటూనే, ఆ విధంగానే జాగృతి పేరుతోని ఆమె కార్యక్రమాలు చేస్తూ ఉంది. త్వరలో కమిటీలు కూడా వేయాలనే ఆలోచన చేస్తూ ఉంది. దాంట్లో చాలా కీలకంగా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎవరైతే స్తబ్దుగా ఉన్నారో, పనికి రాకుండా ఉన్నారో, పేరు పెట్టుకొని అధ్యక్షులుగా ఉండి ఎటు పనికి రాకుండా ఉన్న వాళ్ళందరినీ చేంజ్ చేసి ఒక రాజకీయ పార్టీ రంగుని, ఒక కలర్ని టచ్ చేసే విధంగా యాక్టివ్గా ఉండే వాళ్ళని ఎంపిక చేసుకుని ఉన్నారు. ఇంకా రాజకీయ పార్టీ మాదిరిగానే ఆ జాగృతికి మళ్ళీ అనుబంధ సంఘాలు, ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీకి ఎట్లయితే జిల్లా అధ్యక్షులు ఒకటి ఉండి పార్టీ కమిటీ ఉండి మళ్ళీ ఆ పార్టీలకు యువజన విభాగం, మహిళా విభాగం, రైతు విభాగం ఇవి ఎట్లా ఉంటాయో అట్లా విభాగాలు కూడా పెట్టి దాన్ని పెద్దగా స్ట్రెంథెన్ చేయాలనే ఆలోచనలో కవిత ఉన్నట్టు కనబడతా ఉంది. అయితే ఆలోపుగా తను దేవతనే కానీ నా చుట్టూ కూడా దయ్యాలు ఉన్నాయనే ఒక అందులో ఉన్న వాళ్ళు కానీ వేరే వాళ్ళు చెప్తున్న మాటని ఆమె సీరియస్గా తీసుకున్నది. ఇప్పటికీ ఒక ముగ్గురికి చెక్కుబడింది. ఇంకా మునుముందు చాలామందికి దూరం పెట్టి, వాళ్ళతో దూరం పెట్టుకొని ఒక కోటరి, ఎవరైతే కోటరి ఆమెను ప్రజలని రానియకుండా, ఆమె గరి చేర్చకుండా, చేరకుండా హైదరాబాద్కి వస్తే గేట్ బంద్. ఎవరు వచ్చారు, ఏంది, నీకేం పని, పిఏ చెప్పిండా, పిఆర్ఓ చెప్పిండా, రమ్మన్నాడా, మీకు అసైన్మెంట్ ఉందా, అక్క మాట ఇచ్చిందా, అక్క టైం ఇచ్చిందా అనేదాకా గేట్లు తెరవరు. అక్కడ నిజామాబాద్కి వస్తే గేట్లు మూసుకుంటే జనాలు గేట్ల ముందు నిలబడి ఆమె బయటికి వెళ్ళేటప్పుడు చిరునవ్వి నవ్వి అన్న బాగున్నావా, తమ్మి బాగున్నావా, బాబు బాగున్నావా అని కార్లెక్కి తుర్రమని ఆ సాంప్రదాయానికి చెక్ పెట్టకపోతే ఆమె ఇంకా మరింత ప్రజలకు దూరమై, ఇప్పుడు ఏదైతే రిస్క్ తీసుకొని ఇంత నాన్నతోని అన్నతోని పార్టీకి దూరంగా ఇంత రిస్క్ తీసుకున్న ఆమె ఇంకా తన పద్ధతి మార్చుకోకపోతే, జనంలో మమేకం కాకపోతే, ఇదే కోటరీని మెయింటైన్ చేస్తే ఆ కోటరీ అడ్డుపడి వాళ్ళ స్థానాలు వాళ్ళు కాపాడుకునేందుకు ఒక చెవులు ఒకరు కొరుకుతూ ఈమెకు చెప్పిన మాటలు ఈమె వినడము, వాళ్ళు చెప్పడానికి అలవాటు పడడం అనే సంస్కృతికి కనుక చెక్కు పెట్టుకోకపోతే ఆమెను ఇంకా జనాలు దగ్గర చేర్చే పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి ఆమె ఇప్పటికైనా మేల్కొన్నట్టుగా కనబడతా ఉంది. చూడాలి ఆ మార్పులు ఎట్లా ఉంటాయో. రాబో కమిటీలో ఎవరెవరికి వేస్తుందో, బీసీ అని జపం చేస్తున్న కవిత ఎంతమంది బీసీలకు అవకాశం కల్పిస్తుందో, రేపు జూలై 17న రైలు రోకో పెడుతున్నారు, ఆమె వెంట బీసీలు ఎంతమంది వస్తారో. ఆ రైలు రోకో ఒక ఉద్యమ సమయంలో, తెలంగాణ ఉద్యమ సమయంలో చాలామంది వచ్చారు, కేసులకు కూడా భయపడలేదు. రైలు రోకో అంటే ట్రైన్ ఆపడం, సెంట్రల్ గవర్నమెంట్ పెట్టే కేసులు మామూలుగా ఉండేవి, వాటికి బెయిల్ కూడా దొరకదు, జైల్లోకి పోవాల్సి వస్తుంది. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో వేరు. కానీ ఇప్పుడు అంత సీన్ ఉందా, ఈమె నమ్మి ఎవరు వస్తారు బీసీలు? అసలు ఈమె వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన కవిత వెలమలకు ఇచ్చే ప్రయారిటీ బీసీలకు ఇస్తుందా? ఆ జిల్లా అధ్యక్షుడు వెల్మనే ఉండాలి, మొన్న పార్టీ రీసెంట్గా ఓపెన్ చేసిన ఆయన వెల్మనే ఉండాలి. అందరు వెల్మలు తమ వెల్మల్నే, తను ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో కూడా టోటల్గా వెల్మలు రావులే అప్పుడు ప్రభుత్వానికి సపోర్ట్ చేసిన ఉదంతా మనం చూసిన నేపథ్యంలో పాట పాడేది బీసీ, లోపల మాత్రం వాళ్ళు పాలసీలు అమలు చేసేది మాత్రం ఓసీల పాలసీ అమలు చేస్తారని ఒక
ప్రచారం ఉన్న నేపథ్యంలో ఆమెని బీసీలు ఎంతవరకు నమ్ముతారు, ఆ రైలు రోకోకు ఎంతమంది పోతారు అనేది వేచి చూడాలి. ఆలోపు ఈమె ఎంత మారింది, బీసీలకు ఎట్లా ప్రయారిటీ ఇస్తున్నది, తర్వాత తన మార్పు ఎట్లా ఉంది, జనాలను ఎట్లా మమేకం చేస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది.